చూద్దాం. నక్కజిత్తుల చైనా సైన్యం బొంకుతోంది. శాంతి ఒప్పందాలను చర్చల సారాంశాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దులు దాటి వస్తూ రెచ్చగొడుతోంది. పైగా భారత సైన్యంపైనే నిష్కారణంగా అభాండాలు వేస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. మళ్లీ అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి. చైనా సైన్యం ఆగడాలు ఎల్ఏసీ వద్ద టెన్షన్ కు కారణమవుతున్నాయి. అదును చూసి అనూహ్యంగా గిల్లికజ్జాలకు దిగుతోంది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అయితే నిరంతరం అప్రమత్తంగా ఉండే భారత సైన్యం ఎప్పటికప్పుడు ఇలాంటి కుటిల యత్నాలను తిప్పికొడుతోంది. చైనీయులకు ధీటుగా బదులిస్తోంది. తాజాగా లడాఖ్లో తూర్పు ప్రాంతంలోని సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తూర్పు లడాఖ్ సెక్టార్లో ఇరు దేశాలు భారీగా బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. చైనా బలగాలు గుట్టుచప్పుడు కాకుండా భారత సైన్యం స్థావరాలకు సమీపంలోకి చేరుకున్నాయని, గాలిలోకి కాల్పులు కూడా జరిపాయని చెబుతున్నారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండడంతో తిరిగి PLA జవానులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. లడాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాగతానికి పాల్పడ్డ నాటి నుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా దొంగదెబ్బతో ఆ సమయంలో 20 మంది భారత సైనికులు వీరమరణం చెందారు. అయితే భారత సైనికులు ఊహించని రీతిలో జరిగిన ఆ దాడి నుంచి వేగంగా తేరుకున్నారు. చైనా సైనికులకు ధీటుగా బదులిచ్చారు. పదుల సంఖ్యలో చైనా సైనికులను హతమార్చి బదులు తీర్చుకున్నారు. అప్పట్నుంచే చైనా ఆర్మీ ఓ రకంగా భారత్పై కక్షగట్టింది. భారత సరిహద్దులు దాటడం, రహస్యంగా భారత స్థావరాలపై చొచ్చుకురావడం, వీలైతే భారత ఆర్మీ చూడకుండా కుటిల చర్యలకు దిగడం వంటి తప్పుడు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి భారత బోర్డర్ దాటడమే కాకుండా కాల్పులకు తెగబడ్డారు చైనా సైనికులు. అయితే ఇలాంటి పరిస్థితిని ముందే పసిగడుతున్న భారత సైన్యం వాళ్లను ప్రతిఘటించింది. మొన్నటికి మొన్న చైనా ఆర్మీ భారత సైన్యం కళ్లుగప్పి దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ఎప్పుడూ ఉత్తర భాగంలోని సరిహద్దు ప్రాంతంలోనే మోహరించే చైనా గుట్టుచప్పుడు కాకుండా పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలపైకి చేరుకుంది. అయితే భారత సైన్యం వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పి తిరిగి ఆ శిఖరాలను భారత్ ఆధీనంలోకి తెచ్చాయి. ఎంతగా దొంగదెబ్బ తీయాలని చైనా ప్రయత్నిస్తున్నా భారత సైనికులు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ పరిణామాలను చైనా సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పు లడాఖ్ సెక్టార్లోని ఎల్ఏసీలో సోమవారం అర్ధరాత్రి ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చైనీయుల కుయుక్తులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దేశ రక్షణ కోసం ఎంతటికైనా సై అని రొమ్ము విరిచి చెబుతోంది ఇండియన్ ఆర్మీ. చైనాను ఒక్క అడుగు కూడా ముందుకు రానిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చైనా ద్వంద్వ బుద్ధితో వ్యవహరిస్తోంది. ఓవైపు ఉద్రిక్తతలు సృష్టిస్తోంది, సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉసిగొల్పుతోంది. మరోవైపు చర్చలంటూ అంతర్జాతీయ సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు గాల్వాన్ లోయ పరిణామాల తర్వాత పలు దఫాలుగా భారతీయ ఉన్నతాధికారులతో చర్చల్లో కూడా చైనా ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామంటూ నీతులు వల్లిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గత 3 నెలలుగా 2 దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల స్థాయి చర్చలే కాదు, 4 రోజుల క్రితమే మాస్కోలో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య సమావేశం కూడా జరిగింది. ఆ చర్చల ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతోంది. మరో 2 రోజుల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కూడా ఈ సరిహద్దు ఉద్రిక్తతలపై మరో సమావేశం జరగనుంది. మాస్కో వేదికగా
భారత చైనా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, వీఫెంఘే 4 రోజుల క్రితం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన భేటీలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, మాస్కోలో భారత రాయబారి డిబి వెంకటేష్ వర్మ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2 దేశాల మధ్య గాల్వాన్ ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి 2 దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్యనే చర్చలు జరిగాయి. ఈ పరిణామం తర్వాత మాస్కోలో అత్యున్నత స్థాయి రాజకీయ భేటీ జరగడంతో ఇక ఉద్రిక్తతలు చల్లారుతాయని, చైనా సైన్యం వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. అంతకుముందే భారత్, చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్ ద్వారా చర్చలు కూడా జరిగాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సరిహద్దు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పరస్పరం నిర్ణయానికి వచ్చారు. మరో 2 రోజుల్లో వీళ్ళిద్దరూ స్వయంగా చర్చల్లో పాల్గొనాలని కూడా ప్రతిపాదించారు. కానీ చైనా సైన్యం మాత్రం తన సహజ స్వభావాన్ని వదులుకోవడం లేదు. ఓవైపు చర్చలు సాగుతున్నాయి. సైనికాధికారుల మధ్య భేటీలు మామూలుగా మారిపోయాయి. రాజకీయపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయినా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో భారత్, చైనా వాదనలు అసలేంటి? చైనా ఓవైపు కవ్వింపులకు పాల్పడుతూనే భారత్పై అభాండాలు వేసేందుకు వెనకాడడం లేదు. భారత సైనికులే రెచ్చగొట్టారని, వాళ్లే సరిహద్దులు దాటి వచ్చి చైనా ఆర్మీతో తలపడుతున్నారని కహానీలు చెబుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అంతర్జాతీయ సమాజం స్పందించే లోపే చైనా శరవేగంగా స్పందించింది. సరిహద్దుల్లో జరిగిన అసలు విషయం తెలిసే లోపుగానే భారత సైనికులే చైనా సరిహద్దులు దాటారంటూ వాదన మొదలుపెట్టింది. అయితే భారత ప్రభుత్వం దీనిపై స్పందించి అసలు వాస్తవం ఇదంటూ ప్రకటన వెలువరించడంతో ఏం జరిగిందో తెలిసి వచ్చింది. భారత సైన్యమే తమ సైనికులపై కాల్పులు జరిపిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సరిహద్దులు దాటి తమ సైనికులపై కాల్పులు జరిపినట్లు చైనా వెస్టర్న్ కమాండర్ అధికార ప్రతినిధి తెలిపారు. గాడ్ పావు పర్వత ప్రాంతంలో భారత బలగాలు అక్రమంగా నియంత్రణ రేఖ దాటి వచ్చాయని సోమవారం అర్ధరాత్రి చైనా ఆర్మీ ఆరోపించింది. సైనిక పరంగా ఇవి తీవ్రంగా రెచ్చగొట్టే చర్యలే అని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అని పిఎల్ఏ వెస్టర్న్ థియేటర్ కమాండర్ అధికార ప్రతినిధి జాంగ్ షూయిలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై చైనా సర్కారు కనుసన్నల్లో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికల్లో ఎడిటోరియల్ ప్రచురితమైంది. ఇరు దేశాల అధికారులు, నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెట్టింది. అంతేకాదు గ్లోబల్ టైమ్స్ ఈ సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా సైన్యం వాదించినట్లుగా భారత్పై విషం వెళ్లగక్కింది. ఒక రకంగా హెచ్చరించినంత పనిచేసింది. చైనాతో యుద్ధమంటూ జరిగితే భారతదేశం గెలిచే అవకాశాలే లేవంటూ తమ పత్రికల్లో ఎడిటోరియల్ రాసింది. ఇరు దేశాల సైనికుల బలాలను పోల్చుతూ భారతదేశ బలం చాలా తక్కువగా ఉందని, చైనాకే గొప్ప బలముందని చెప్తూ భారతదేశం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలనే దుర్బుద్ధితో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. భారత్తో పోలిస్తే చైనా బలమే పటిష్టమని, సరిహద్దు యుద్ధం ప్రారంభమైతే భారతదేశానికి గెలుపు అవకాశమే లేదని పేర్కొంది. అయితే గ్లోబల్ టైమ్స్ చేసిన ఆరోపణలను భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవన్నీ సత్య దూరమైన, వక్రీకరించిన అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు చైనా బలగాలే సరిహద్దు రేఖను దాటివచ్చి కాల్పులు జరిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇక సోమవారం అర్ధరాత్రి పరిస్థితులపై భారత సైన్యం ఓ వివరణాత్మకమైన ప్రకటన విడుదల చేసింది.
వాస్తవాదిన రేఖ వెంబడి సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టేలా చైనా సైనికులు కాల్పులు జరిపారని భారత సైన్యం వివరించింది. సోమవారం చైనా సైనికులు భారత సరిహద్దు ప్రాంతంలోకి చొరపడడానికి ప్రయత్నించారు. భారత సైన్యం వారిని తరిమికొట్టింది. చైనా సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ భారత జవాన్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు అని భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ భారత సైనికులు బాధ్యతాయుతంగా పరిణితితో వ్యవహరించారని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పశ్చిమ చైనా సైనిక విభాగం అందరినీ తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తోందని, అవి సత్యదూరాలని భారత సైన్యం స్పష్టం చేసింది. చైనా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా తాము సంయమనం పాటిస్తున్నామని తేల్చి చెప్పింది. ఇక ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 5 యువకులను చైనా సైన్యం అక్రమంగా నిర్బంధించింది. అప్పర్ సుబాన్సిరి జిల్లాకు చెందిన 5 యువకులు ఈ నెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. భారత చైనా సరిహద్దుల్లో వీళ్లు అపహరణకు గురయ్యారు. అయితే ఆ 5 అరుణాచల్ యువకులు చైనా ఆర్మీ ఆధీనంలో ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న ఆ 5 యువకులను గుర్తించిన భారత్ చైనా PLAకు హాట్ లైన్ ద్వారా సందేశం పంపింది. దీంతో వారిని భారతీయ అధికారులకు అప్పగిస్తామని చైనా ఆర్మీ అధికారులు చెప్పినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.